జనముల మధ్య పరీక్షించబడ్డాడు, తన స్వజనుల మధ్య పరీక్షించబడ్డాడు, యాజకుల ఎదుట పరీక్షించబడ్డాడు, అధికారుల ఎదుట పరీక్షించబడ్డాడు, రాజుల ఎదుట పరీక్షించబడ్డాడు. ఎంతమంది దగ్గర పరీక్షించబడినా ఆయనలో పాపం ఉంది అని ఎవరు నిరూపించలేకపోయారు. పువ్వు సాక్ష్యము కలిగినటువంటి జీవితానికి నాయందు పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని ప్రపంచానికి సవాలు విసిరితే ఆయన విసిరిన సవాలు ఎదుట ఏ రాజ్యము, ఏ ప్రభుత్వం, ఏ వ్యక్తి ఎవరు నిలబడలేకపోయారు. నా దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన పిలిచిన, ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధంగా ఉండమని చెప్పే దేవుడు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. పాపులలో చేరక